पाहि पाहि मां कृष्ण परमदयाळो। पाहि पाहि मां कृष्ण परमदयाळो। पाहि पाहि मां कृष्ण परमदयाळो। देहि मे त्वयि भक्तिं दीनदयाळो। पाहि पाहि मां कृष्ण परमदयाळो। देहि मे त्वयि भक्तिं दीनदयाळो। पाहि पाहि मां कृष्ण परमदयाळो। पाहि पाहि मां कृष्ण परमदयाळो। శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామదాసు కీర్తన కళ్యాణి రాగంలో కృతి చేయబడింది. హరిచందన చక్కగా పాడి వినిపించింది మనకి ఈ పాట. ఆ అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ ఈరోజు కథలో కనుక మనం వచ్చేస్తే, ఎక్కడెక్కడో పండితులు వీళ్ళంతా వచ్చి సగౌరవంగా ఈ కిరాతరాజు గాది కిరాతుడిని తీసుకుని వెళ్ళి మహావీర రాజును చేసేయడం, అతను చండశాసనంగా సామ్రాజ్య పరిపాలన చేయడం, దిగ్విజయాలు సాధించడం, మహాభోగాలు అనుభవించాడు. ఇవన్నీ కూడాను మనం చెప్పుకున్నాం. అయితే ఎలా కుదిరిందో కానీ ఇక్కడ అతని పేరు గవల మహారాజుగా సాగిపోయింది. అలా 8 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంతైనా బోయేవాడి బుద్ధి బోయేదే. వాడికి ఎప్పుడు చూసినా ఆభరణాలు పెట్టుకుంటూ, ఎప్పుడు చూసినా బిగ తీసుకుని దర్జాగా నడుచుకుంటూ ప్రజల్లోకి వస్తూ ఉండడం విసుగెత్తుతూ ఉంది. ఈ కృతక లక్షణాలన్నీ భరించడం కష్టంగా ఉంది వాడికి. దాంతో ఒక రోజున ఉన్న ఆభరణాలన్నీ తీసేసి చొక్కా కూడా విప్పేసి తుమ్మమొద్దులాగా ఒళ్ళు విరుచుకుంటూ వీధిలోకి వచ్చేశాడు. అలా తిరుగుతూ ఉండగా ఒకచోట వాడి కర్మ కొద్దీ వాడికో కిరాత బృందం కనిపించింది. ఆ బృందం తప్పతాగి మత్తుగా పాటలు పాడుతోంది. ఆ పాట వినేసరికి ఈ బోయ మహారాజు ప్రాణం లేచొచ్చినట్టయి వాళ్లతో కలిసి తాను పాడడం మొదలుపెట్టాడు. ఇంతలో ఆ గుంపులో ఉన్న ఒక ముసలివాడు ఆ మనిషిని గుర్తుపెట్టి ఆనందం పట్టలేక ఇంత గొంతేసుకుని, ఒరేయ్ కటంజా, నువ్వు ఈడున్నావేంద్రా అన్నాడు. కంటజ అనేది ఎప్పటిదో పాత పేరు. మహారాజుగా ఉన్న తనను ఆ ముసలివాడు అలా పాత పేరుతో పిలవడం ఈ బోయరాజుకి అంతగా నచ్చలేదు. అయినా అదేమీ పట్టించుకోకుండా ఆ ముసలివాడు తన దోవన తాను వాగిస్తూనే ఉన్నాడు. ఒరేయ్ కటంజా, ఈ పాటకు మెచ్చి ఈ కీరదేశపు రాజు నిన్ను తన దగ్గర పెట్టేసుకున్నాడా? నిన్ను బాగా చూసుకుంటున్నాడా? అడిగినవన్నీ ఇస్తున్నాడా? బోయరాజుకి ఈ పలకరింపుతోటి చికాకు తలకెక్కిపోయింది. కస్సుబుస్సులాడుతూ అటూ ఇటూ చూశాడు. అది మంత్రుల వీధి. అన్నీ పెద్ద మేడలే. పై అంతస్తుల కిటికీలోంచి మంత్రులు, అధికారులు చాలామంది సన్నివేశాన్ని చూస్తున్నారు. వాళ్ళకి ఈ గవల మహారాజు నిజానికి ఒక బోయవాడు అని, నికృష్ట జాతివాడని అర్థమైపోయింది. అందరి మొహాలు వాడిపోయాయి. గవల మహారాజు మాత్రం గంభీరంగా అటూ ఇటూ చూస్తూ సరాసరి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా వీణ్ణి ఓ శవాన్ని చూసినట్టు చూస్తున్నారు. పిలిచినా పలకడం లేదు. దగ్గరకు అసలే రావడం లేదు. క్రమంగా రాజ్యంలో ఈ విషయం గురించి మంతనాలు పెరిగిపోయాయి. ఎవరికి వారు, చిచ్చి, నీచ జాతివాడిని చేర్చి మహారాజుని చేసి వాడికి పాసేవ చేశాం. మన వంశాలను మనమే భ్రష్టు పెట్టించేసుకున్నాం. దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకోవడం మొదలుపెట్టారు. కొందరు ఆవేశపరులైతే చితులు పేర్చుకుని అగ్నిగుండంలో కూడా దూకేస్తున్నారు. ఇలా ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళలో కొందరు మంత్రులు కూడా ఉన్నారు సుమా. దాంతో రాజ్యం అంతా అట్టుడికినట్టుగా ఉడికిపోయింది. ఎంత కిరాతుడైనా గత 8 సంవత్సరాలుగా నాగరికుల స్నేహం, సజ్జనుల సాంగత్యం చేశాడు కనుక గవల మహారాజులో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. చిచి, నా వల్ల కదా ఇంత ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. నా వల్ల కదా ఇంతమంది మంచివాళ్లు మరణిస్తున్నారు. ఇలాంటి ప్రళయానికి కారణమై తిట్లు తింటూ జీవించడం కంటే నేనే అగ్గిలో పడి చావడం మేలు అనుకున్నాయి. ఆవేశంగా లేచి వెళ్ళి తన రాజభవనం ఎదురుగా భగభగా మండుతున్న ఒకానొక ఆత్మాహుతి చితుడికి తానే దూకేశాడు.
ఇక్కడ ఒక్క ఉదుటన గవల మహారాజు అగ్నిగుండంలోకి దూకాడు. ఆ కుదుపుకి అక్కడ నీటి మడుగులో నిశ్చలంగా స్తంభంలాగా నిలబడిపోయి ఉన్న గాది మహర్షి ఒక్క తూలు తూలాడు. ఆ తూలిడికి ఆయన మత్తు వదిలిపోయింది. తల వదిల్చుకున్నాడు, కళ్ళు నులుముకున్నాడు. కొద్ది క్షణాల్లోనే పూర్తిగా తేరుకున్నాడు. నిద్ర మెలకు వచ్చినట్లుగా మత్తు దిగిపోయినట్లు అనిపించింది. నేను గాధిని, నేను మహర్షిని, స్నానాలు తర్పణాలు చేసే విద్వాంసుణ్ణి. ఈ కిరాతరాజ్యం, ఈ కీరరాజ్యం ఇలాంటివి నా పనులు కావు అనుకున్నాడు తనలో తానే. ఎలాగో అలాగా స్నాన సంధ్యాదులు పూర్తి చేశాడు. చెరువు బయటకు వచ్చాడు. ఆలోచనలు మాత్రం ఈగల్లా ముసిరి కందిరి ఈగల్లాగా కల్లోలం చేస్తున్నాయి. కో అహం కిమివ పశ్యామి కిమాకర్షమహం కిల ఏవం విచారయాంశ్చిత్రం సభ్రూభంగమభూత్ క్షణం. నేనెవర్ని, నాకేమనిపిస్తోంది, నేనేం చేస్తున్నాను అనుకుంటూ కనుబొమ్మలు చిట్లించుకుంటూ ఆయన ఆలోచనలోకి మునిగిపోయారు. ఇదేమిటి, ఎప్పటి నా తల్లి, ఎప్పటి నా తండ్రి, వాళ్ళని చూసిన గుర్తే లేదే నాకు. నేను పుట్టి ఊహ తెలిసిలోపే వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి తల్లిదండ్రులు ఇప్పుడు నాకు కనిపించడం ఏమిటి? అదిగాక నాకు భార్య నా కోసం ఏడవడం ఏమిటి? నాకు అసలు పెళ్ళే కాలేదు. ఆడదాని మొహమే తెలియదు నాకు. నా బంధువులు ఎవరో కూడా నాకు గుర్తులేదు. నేను ఊళ్ళో ఉన్న రోజుల్లో కూడా వాళ్ళని పట్టించుకోలేదు. అలాంటిది నా మరణ సమయంలో నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలు, నా బంధువులు అంతా నా చుట్టూ మోగడం ఏమిటి? వాళ్ళ మధ్యలో నేను చచ్చిపోవడం ఏమిటి? కనుక ఇదంతా నా భ్రాంతి కాక మరేమిటి? ఇదంతా నా కల్పన కాక మరేంటి? ఇదంతా నా మనసు చేసిన సృష్టి కాక మరేంటి? ఇదంతా మాయామోహం. ఇందులో నిజం ఏమాత్రమూ లేదు. తెగ మదించిన పులి అడవిలో చెడ తిరిగినట్లు జీవుల మనస్సు ఇలాగే భ్రాంతుల్లో పడి తిరుగుతూ ఉంటుంది. ఆ భ్రాంతుల్ని మనం లెక్క చేయకూడదు. గాది మహర్షి ఇలా నిర్ణయం చేసుకుని మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళాడు. కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజున ఒక మహర్షి ఆ ఇంటికి అతిథిగా వచ్చారు. అడవుల్లో అతిథులు రావడమే అరుదు. అందువల్ల గాది మహర్షి వచ్చిన ఆ మునికి సాదరంగా సపర్యలు చేసి తృప్తిపరిచాడు. ఇద్దరూ అనుష్ఠానాలు పూర్తి చేసుకుని పరిమితంగా కందమూల ఫలాదులు సేవించి పెందలాడే చేపలేసుకుని పడుకున్నారు. అప్పటిదాకా ఎవరి అనుష్ఠాలు వారికున్నాయి కనుక మాట్లాడుకోవడానికి కుదరలేదు. పైగా మహర్షులకు అధికంగా మాట్లాడే అభ్యాసం ఉండదు. అయినా గాది మహర్షి మర్యాద కోసం కొత్త మహర్షితోటి మాట కలుపుతూ, మహర్షి, మీరిలా చిక్కిపోయే అలసట కనిపిస్తున్నారేమిటి అన్నాడు. వచ్చిన మహర్షి ఉసూరుమని నిట్టూర్పు విడుస్తూ, నిజమేనయ్యా, అలాగే ఉన్నాను. అడిగావు గనుక నీకు నిజం చెప్తాను. నేను ఈ మధ్య తీర్థయాత్రలు చేస్తూ కీరదేశం అనే దేశానికి వచ్చాను. అక్కడ ప్రజలు నన్ను చాలా గౌరవంగా చూసుకున్నారు. ఆ గౌరవానికి ఆశపడి నేను ఒక బ్రాహ్మడి ఇంట్లో 4 రోజులు ఉండిపోయాను. ఒక రోజున మా ఇంటి బ్రాహ్మణుడు చాలా దిగులుగా కనబడ్డాడు. ఎందుకలా ఉన్నావు అని అడిగాను. ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, అతిథి, ఏమీ అనుకోకు. ఈ మధ్య ఓ బోయేవాడు, కటిక కసాయివాడు, నేను బ్రాహ్మణునని చెప్పుకుని 8 ఏళ్లుగా మాకు రాజయ్య రాజ్యం చేశాడు. మేమంతా వాడి పాదసేవలు చేశాం. ఇంతలో వాడి అసలు రంగు బయటపడింది. దాంతో మా ఊళ్ళో ఉండే శ్రోత్రియ బ్రాహ్మణులు ఒక 100 మంది అగ్నిలో దూకి ప్రాణాలు విడిచారు. నేను ఆ పని చేయలేక ఇలా దిగులు పడిపోయి ఉన్నాను అని ఏకరువు పెట్టాడు. ఆ మాట వినేసరికల్లా నా గుండె గుభిల్లు అంది. ఇలాంటి భ్రష్టరాజ్యంలో భ్రష్ట గృహస్థుల గృహాల్లో 4 రోజులుగా తిండి తింటున్నానే అన్న బాధపడి అక్కడి నుంచి లేచిపోయి ప్రయాగ వెళ్ళి సర్వపరాయశ్చిత్తంగా త్రివేణి స్నానాలన్నీ చేశాను. అయినా తృప్తిపడక ఇప్పటికీ 3 సార్లు కృత్య చాంద్రాయణ వ్రతం చేశాను. నీకు తెలుసు కదా, ఈ వ్రతంలో తీవ్రమైన ఉపవాస దీక్ష ఉంటుంది. 3వసారి ఉపవాస దీక్షలు పూర్తయ్యాక పవిత్రమైన చోట పారాయణ విధి నిర్వహించాలనే ఆశతోటి నేను ఇవాళ నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గర కందమూల పరాదులు తిని పవిత్రున్నయ్యాను. ఇంతకు చెప్పొచ్చేది ఏమిటంటే, ఆ ఉపవాసాల వల్లే ఇలా నీరసంగా అయిపోయాను అన్నాడు. గాది మహర్షికి మతిపోయినంత పని అయిపోయింది. ఆయన తరచి తరచి తన అతిథిని ప్రశ్నలు వేస్తున్నాడు. గుర్తులన్నీ సరిపోతున్నాయి. అది తను రాజ్యం వెళ్ళిన కీరదేశమే, సందేహం లేదు. గాది మహర్షి మనస్సు కల్లోలమై నిద్ర పట్టడం లేదు. అవతల మహర్షి త్వరలోనే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారింది. ఆ మహర్షి సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. గాది మహర్షి మాత్రం ఆలోచనలు దిగబడిపోయాడు. ఇదేమిటి, నేను మాయని, గారిడని, భ్రాంతిని అనుకున్నదంతా ఈ బ్రాహ్మణుడు నిజంగా చెప్పేస్తున్నాడు.
నా అనుభవం భ్రాంత? ఈ బ్రాహ్మణుడి అనుభవం భ్రాంత? నేను మరణించాననే అనుభవం సత్యం కావడానికి వీల్లేదు. అందులో సందేహానికి ఆస్కారమూ లేదు. కాని నా మరణాన్ని చూశానన్న అనుభవం నాకే ఉందే. నేను బతికి ఉన్న అనుభవం కూడా నాకే కలుగుతుందే. వీటిలో ఏది నిజం మరి? ఇక నేను కీరరాజ్యంలో రాజుగా ఉన్నాననే అనుభవం ఒకటుంది. అది నా అనుభవమే కాని అది సత్యమా భ్రాంతా ఎలా నిర్ణయించడం? వెళ్ళి ప్రత్యక్షంగా చూడాలి, చూసి నిర్ణయించుకోవాలి. కేవలం ఈ బ్రాహ్మణుడి మాటల మీద ఆధారపడి ఉండడం మంచి పని కాదు అనుకుని అప్పటికప్పుడు బయలుదేరాడు ఆయన. అతిథి మహర్షి చెప్పిన గుర్తులు వెంబడి కీరదేశం వైపు ప్రయాణం సాగించాడు ఆయన. చాలా దేశాలు దాటిన తర్వాత చివరికి భూతల మండల దేశం చేరాడు. ఆ దేశంలో తాను బోయవాడిగా నివసించిన గూడానికి చేరాడు. ఆశ్చర్యం! నిజంగానే ఆ దేశం అక్కడుంది, ఆ గూడెం అక్కడుంది, ఆ గుడిసె ఉంది. అవన్నీ చూస్తున్న కొద్దీ గాది మహర్షికి ప్రాణం లేచొచ్చినట్టుగా అయిపోయింది. ఏది భ్రాంతో ఏది సత్యమో తెలిసి తెలియని సందేహ ఊయ్యాల్లో ఊగుతున్న అతని మనస్సు ఒక రకమైన వైరాగ్యంలోకి పడిపోయింది. తేనైవ సన్నివేశేన ప్రాగ్దృష్టం స్వపజాస్పదం తస్య కామపి వైరాగ్య పదవీ మనయన్ మనః అంటూ సర్గ 46లో చెప్పారు. ఇలాంటి వైరాగ్య భావంతో ఆ గూడాన్ని పరిశీలిస్తున్నాడు అతను. ఆ ఇళ్ళ గోడలకు మెత్తిన మట్టి జోరువానులకు కొంత కరిగిపోయిందనమాట. చాలా చోట్ల గోడల మీద గడ్డి మొలిచాయి. అప్పటికి తన కుడిసి కప్పంతా చిందరవందరగా లేచిపోయింది. ఈ లోపల తన పాతనాటి పాత చింకిరి చేపల ముక్కలే కనిపించాయి. ఆ ఇంటి లోపల బయట పడి ఉన్న రకరకాల ఎముకలు, పచ్చి మాంసం పిక్కు తినే బోయేవాళ్ల కొంప అని సాక్ష్యం చెప్తున్నట్టుగా ఉంది అక్కడ. అంతకు మించి అక్కడ జనం ఎవరూ కనిపించడం లేదు. దాంతో గాది మహర్షి ఆ గూడెం వదిలిపెట్టి పక్కనున్న మరో గూడానికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది జనం కనిపించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కటంజుడి గురించి, వాడి రాజయోగాన్ని గురించి రకరకాల విచారణ చేశాడు. వాళ్ళు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు. ఎక్కడా తేడా లేదు. అవే పేర్లు, అవే ఆకారాలు, అవే సన్నివేశాలు, అవే తేదీలు. తన భ్రాంతి అనుభవంలోకి తానే చూసుకున్నాడు. భ్రాంతి అనుభవంలో తాను దేన్ని చూశాడో దాన్నే వీళ్ళందరూ కూడాను వర్ణించి చెప్తున్నారు. గాది ఓ 4 రోజుల పాటు ఆ గూడెంలో ఉండి వాళ్ళని రకరకాలుగా ప్రశ్నించి చూశాడు. అయినా కానీ వాడి కథనాల్లో మార్పు రాలేదు. ఆయనకి ఎటూ పాలు పోవడం లేదు. ఒకటేమిటి, అన్నీ అక్కడే కనిపిస్తున్నాయి. వెతికిన కొద్దీ ఇంకా కనిపిస్తున్నాయి. గాది మహర్షి అక్కడి నుంచి బయలుదేరి కీరదేశానికి వెళ్ళాడు. అక్కడ కూడా మళ్ళీ నలుగురిని విచారించాడు. ఆ సమయంలో ఆయన 12 సంవత్సరాలుండి రకరకాల మనుషుల్ని కలుసుకుని రకరకాల విచారణ చేశాడు. ఎవరూ తన పాత అనుభవానికి వ్యతిరేకంగా చెప్పడం లేదు. అక్కడ కూడా తాను అనుభవించిన వస్తువులు, వ్యక్తులు అందరూ కనిపిస్తున్నారు. ఇలా చూసి చూసి ఆలోచించి గాది మహర్షికి మతిపోయినంత పనైంది. రకరకాల ఆలోచనలు వచ్చేసాయి. ఏమిటి నా పరిస్థితి? పాత జన్మ మళ్ళీ ప్రత్యక్షమైనట్టుగా ఉందే. నేటి మెలకువగా ఎదుట వాలినట్లుగా ఉందే. ఇది ఏం మాయా? ఎవరు చేసిన మాయా? ఎందుకోసం చేసిన మాయా? అరెరే! పక్షి వల్లో పడి పరాధీనమైపోయినట్లుగా నేను ఈ సుదీర్ఘ మోహంలో పడిపోయాను. మనోమోహంలో పడిపోయి స్వతంత్రం కోల్పోయి బేలనై కొట్టుకుపోతున్నానేంటి? ఛీ, నా మనస్సు పూర్వవాసనలో కొట్టుకుపోతోంది. ఈ వాసనా బలానికి లోపడి పసిపిల్లాళ్లాగా ఏదేదో దృశ్యాలు నాలో కల్పించుకున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు గుర్తుకొస్తోంది. ఏషా హి మాయా మహతీ తేన మే చక్రధారిణ దర్శిచేత్యధునా సాధు మయా స్మృతమఖండితం అని ఆ మాయంతా ఈ శ్రీ మహావిష్ణువు కల్పించిందే. నాకు మాయ అంటే ఏంటో చూపించడం కోసం ఆయన కల్పించిందై ఉంటుంది ఇది. కనుక నేనిక్కడే ఈ కొండ గుహలోనే కూర్చుని మనస్సును ఏకాగ్రం చేసి మాయ ఎలా జన్మించిందో ఎలా జీవిస్తుందో తెలుసుకుంటాను అని ఆయన నిశ్చయించుకుని అక్కడే ఉన్న ఒక కొండ గుహలో కూర్చుండిపోయారు. ఇలా నిర్ణయించుకొని 1.5 సంవత్సరంపాటు శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి ఘోర తపస్సు చేశాడు. ఆ 1.5 సంవత్సరం కూడా రోజుకొక గుక్కడు ఆవు పాలు మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు. ఆ దీక్షకు సంతోషించిన శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆయనతోటి అన్నాడు, ఓ గాది, నా మాయలను చూడాలనుకున్నావుగా, చూశావు. దీనివల్ల నీకు ఈ ప్రపంచం అంతా కేవలం కనిపించేదే తప్ప వాస్తవంగా ఉన్న వస్తువు కాదని అర్థమయ్యే ఉంటుంది. నువ్వు కోరిన వరం నీకు లభించిన తర్వాత కూడా మళ్లీ తపస్సెందుకు చేస్తున్నావయ్యా? ఏం కావాలి ఈసారి అని అడిగారు. ప్రసన్నవదనుడైన శ్రీ మహావిష్ణువు అలా మాట్లాడుతుంటే
సంస్కార బలం చేత ఆ ముగ్ధ మనోహర దర్శనానికి పరవశుడైన గాది మహర్షి ఆ స్వామికి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పూజల మీద పూజలు చేసేశాడు. చాతక పక్షి మేఘం వంక ఆశగా చూసినట్లు ఆ స్వామి వంక తనివి తీరా చూస్తూ ప్రదక్షిణాలు చేసేశాడు. అలా పూజలు చేసి 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 చివరికి ఇలా అన్నాడు: దేవ యైషా త్వయా మాయా దర్శితాతి తమోమయి మహీం ప్రాతరివాదిత్యస్తాం మే ప్రకటితాం నయా. దేవా, నువ్వు చూపించావు ఆ కనిపించేదేదో మాయ అని, అది నీ మాయ అని కొంత కొంత తెలుస్తూనే ఉంది. కానీ ఈ మాయ పూర్తిగా చీకటిమయంగా ఉంది. ఆ కటిక చీకటిలో నల్లని నేల ఏదో, తెల్లని ఆకాశమేదో, ఈ రెంటిని కప్పేస్తున్న చీకటేదో నాకు అర్థం కావటం లేదు. తెల్లవారేసరికి సూర్యుడు వచ్చి నల్లని నేలను స్పష్టంగా చూపించినట్లు నువ్వు నీ మాయను విడిగా స్పష్టంగా చూపిస్తే తప్ప నాకేం అర్థం కాదు దేవా. దయచేసి నీ మాయను నాకు స్పష్టంగా చూపించు అన్నాడు. అని, దేవా, ఎందుకు ఇంత గందరగోళం అంటావా? నిజంగా గందరగోళమే. నా మనస్సును ఏవేవో పాత వాసనలు గొలుసులుగా అల్లేసుకుంటున్నాయి. దీనివల్ల నా మనస్సు ఏవో భ్రాంతి సన్నివేశాలను దర్శిస్తోంది. ఆ దృశ్యాలన్నీ స్వప్నం వంటివే అనిపిస్తోంది. అంతకు మించి సత్యత్వం వాటికి ఉండే ఆ సావకాశం లేనేలేదు. అయినా సరే నా మెలకులో అవన్నీ కనిపిస్తున్నాయి. మరి ఎలా కనిపిస్తున్నాయి? దేవా, ఇంతా చేస్తే నేను చెరువులో నిలబడి ఉండగా నా మనస్సుకి ఏదో మత్తు కమ్మి స్వప్నాల దృశ్యాలు కనబడిపోయాయి. నాకు మొత్తం కలిపి కొద్ది క్షణాలే అయి ఉంటుంది. కానీ ఆ కొద్ది సమయంలో నా బోయే జీవితం 80 ఏళ్లకు పైగా సాగిపోయింది. కొద్ది నిమిషాలు ఎక్కడా, ఇన్నేళ్ల జీవితం ఎక్కడా? అదంతా మనసులో జరిగిన భ్రమ కదుటయ్యా. ఆ భ్రమలో పుట్టిన కాలానికి పొడిగేమిటి, పొట్టేమిటి అంటావా? దేవా, నిజమే. కానీ ఆ కాలపు పొట్టి పడుగులు, నా బోయ శరీరం పుట్టడం, బూడిదైపోవడం, ఇవన్నీ నా మనసులో కలిగే భ్రాంతులైతే అవి నా మనసు లోపలే ఉండాలి గదా. అవి మన పరిధిని దాటి నా మెలకువలోకి, జగత్ ప్రపంచంలోకి ఎలా ప్రవేశించాయి? ఇక్కడ ప్రత్యక్షంగా ఎలా దర్శనం ఇవ్వగలుగుతున్నాయి? గాది సందేహాలు విన్న భగవంతుడు ఏమన్నాడు? ఇది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాములు వారి కీర్తన విన్న తర్వాత మళ్ళీ అప్పుడు స్పష్టంగా చెప్పుకుందాం. అంతవరకు సెలవు.